హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను గత కొన్ని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న ఓవరాల్గా 81వ ప్రశ్న చూడండి. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసికి నూతన అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల ఐఓసి యొక్క నూతన అధ్యక్షురాలుగా క్రిస్టీ కోవెంట్రీ అనేటువంటి మహిళ నియమితులు కావడం జరిగింది. ఈమె యొక్క దేశం ఏంటి అంటే మాత్రం జింబాబ్వే దేశానికి సంబంధించినటువంటి మహిళ అండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఐఓసి నూతన అధ్యక్షురాలు ఎవరు అంటే క్రిస్టీ కోవెంట్రీ. ఈమెది ఏ దేశం అంటే జింబాబ్వే. అయితే ఈమె సంబంధించి ఈమె ఐఓసికి 10వ అధ్యక్షురాలు, అదేవిధంగా తొలి మహిళా అధ్యక్షురాలు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. తొలి మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా ఓవరాల్గా 10వ అధ్యక్షురాలు, అదేవిధంగా మొదటి ఆఫ్రికన్ మహిళ అని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రశ్న ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక 82వ ప్రశ్న చూడండి. అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా ఏ సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నామంటే 2013 సంవత్సరం నుంచి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అటవీ దినోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ అటవీ దినోత్సవం థీమ్ వచ్చేసి ఫారెస్టెస్ అండ్ ఫుడ్ అండి. అడవులు మరియు ఆహారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే ఎంచుకుంది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, 83వ ప్రశ్న చూడండి. ప్రపంచ జల దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా 2025కు సంబంధించిన థీమ్ వచ్చేసి హిమానీ నదాల సంరక్షణ. 2025 థీమ్ చూడండి, హిమానీ నదాల సంరక్షణ, గ్లేజియర్ ప్రిజర్వేషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే 2025 జల దినోత్సవానికి ఎంచుకోవడం జరిగింది. అయితే ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు అంటే 1993 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇండెక్స్ ప్రపంచ సంతోష నివేదిక 2025లో భారత్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గ్యాలప్ మరియు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారి యొక్క భాగస్వామ్యంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికనైతే విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలా 2025 మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగిందండి. మొత్తంగా ఈ యొక్క నివేదికలో పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య 147 అండి. 147 147 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత అంటే మాత్రం 2025 సంవత్సరంలో 118 అండి. 118వ ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. అదే 2024 సంవత్సరంలో అయితే 126వ స్థానంలో ఉండగా 2025 నాటికి 118వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇక 85వ ప్రశ్న చూడండి. ప్రపంచ సంతోష నివేదిక 2025లో అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారు. 2025 మార్చి 20న ఈ యొక్క నివేదికను విడుదల చేశారని ఇందాకి క్వశ్చన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం మొదటి 3 స్థానాలలో ఉన్న దేశాలను కనుక పరిశీలిస్తే ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అండి. FDI అని గుర్తుంచుకోండి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అండి. అయితే ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికలో ఫిన్లాండ్ అనేటువంటి దేశం అగ్రస్థానంలో ఉండడం వరుసగా ఇది 8వసారి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. వరుసగా ఇది 8వసారి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క నివేదికలో చిట్ట చివరి స్థానంలో నిలిచినటువంటి దేశంగా 147వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, 146వ స్థానంలో సియెరా లియోన్, 145వ స్థానంలో లెబనాన్ అనేటువంటి దేశాలైతే ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా గుర్తుంచుకోండి. ఇక 86వ స్థానం గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అని
అడుగుతున్నారండి. గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ వచ్చేసి 2025 ఏప్రిల్ 12 మరియు 13వ తేదీలో జరగబోతుంది. అది ఎక్కడ జరగబోతుంది అంటే దుబాయ్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సెంటర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క సమ్మిట్ను నిర్వహించేటువంటి సంస్థ ఏంటి అంటే ఐఆమ్ పీస్ కీపర్ మూవ్మెంట్ వారు ఈ యొక్క సమ్మిట్ని అయితే నిర్వహించుకోబోతున్నారు. అలా 2025 సంవత్సరానికి సంబంధించి ఈ సమ్మిట్ యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే ఒక గ్రహం ఒక స్వరం, ప్రపంచ న్యాయం, ప్రేమ అండ్ శాంతి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. కాబట్టి గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 87వ ప్రశ్న. ఇటీవల పార్లమెంటులో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వెల్లడించిన అంశాల ప్రకారం భారత్లో అత్యధికంగా పాము కాటు మరణాలు సంభవించే రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో మొత్తంగా పాము కాటు సంభవించడం వలన మరణించినటువంటి వ్యక్తుల సంఖ్య వచ్చేసి 370 అండి. అయితే అత్యధికంగా పాము కాటు సంభవించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కర్ణాటక ఉందండి. 101 పాము కాటు మరణాలు అనేవి ఈ రాష్ట్రంలో సంభవించాయి. రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ 69 మరణాలతో రెండవ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 41 పాము కాటు మరణాల వల్ల మూడవ స్థానంలో ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలపై కూడా ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇక 88వ ప్రశ్న చూడండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీని ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినంగా నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేసిందని అడుగుతున్నారండి. కాబట్టి ఎప్పుడు తెలంగాణ సామాజిక న్యాయ దినం అంటే ఫిబ్రవరి 4వ తేదీ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి, రాజకీయం, కుల సర్వే, ఎస్సీ ఉపవర్గీకరణ సిఫారసులపైన సంబంధించిన కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రోజున అంటే ఫిబ్రవరి 4న తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ తేదీని మైలురాయిగా పేర్కొంటూ ఏటా ఇక నుంచి సామాజిక న్యాయ దినంగా నిర్వహించనుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఫిబ్రవరి 4వ తేదీన కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇందాక చెప్పుకున్నట్టు కుల సర్వే, ఎస్సీ ఉపవర్గీకరణ, సామాజిక ఆర్థిక విద్య ఇలాంటి అంశాలపైన కీలకమైన నిర్ణయాన్ని ఫిబ్రవరి 4న తీసుకున్నారు. కాబట్టి ఆ ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఒక విన్యాసం గురించి. సైక్లోన్ ఉమ్మడి సైనిక వ్యాయామం 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం ఏది అని అడుగుతున్నారండి. సైక్లోన్ అనేటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాన్ని భారత్ అదేవిధంగా ఈజిప్ట్ దేశాలు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో ఈ యొక్క వ్యాయామం వచ్చేసి రాజస్థాన్లో ఉన్నటువంటి మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి నిర్వహించారు అంటే 2025 ఫిబ్రవరి 10 నుంచి 23 మధ్యలో ఈ యొక్క వ్యాయామాలను అయితే నిర్వహించడం జరిగింది. అలా 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఈ సైక్లోన్ అనేటువంటి ఉమ్మడి సైనిక వ్యాయామం ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 3వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. ఇక 90వ ప్రశ్న. ఇటీవల దేశంలో తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. దేశంలోనే తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క పేరు ఏంటి అంటే మాత్రం థండర్ ప్లస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది తెలంగాణ అంశం కాబట్టి ఎగ్జామినర్ ఇలాంటి వాటిపైన కూడా ఫోకస్ చేయవచ్చు. కాబట్టి దేశంలో తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. దాని పేరేంటి అంటే మాత్రం థండర్ ప్లస్ అండి. ఇక మరొక అంశం అండి, 91వ ప్రశ్న. 72వ ప్రపంచ విశ్వసుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అని అడుగుతున్నారండి. 72వ ఎడిషన్కు సంబంధించినటువంటి విశ్వసుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. భారత్లో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది ప్రపంచ విశ్వసుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతుంది. అది ఎప్పుడు అంటే మాత్రం 2025 మే 7వ తేదీ నుంచి 31వ తేదీ అని గుర్తుంచుకోండి. కాబట్టి ఎగ్జామ్లో డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. 72వ ప్రపంచ విశ్వసుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది అంటే భారత్ అని గుర్తుంచుకోండి. అదే రాష్ట్రం వచ్చేసి మాత్రం తెలంగాణ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ప్రపంచ క్షయ టీబీ దినోత్సవం యొక్క
2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ క్షయ దినోత్సవాన్ని మార్చి 24వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన ఈ యొక్క వ్యాధి అయితే రావడం జరుగుతుంది. ఈ వ్యాధి రావడం వలన ఊపిరితిత్తుల పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఈ యొక్క వ్యాధి పైన అవగాహనను కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీని టీబీ డే లేదా ప్రపంచ క్షయ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరానికి సంబంధించి ఈ టీబీ దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మందికి టీబీ వ్యాధి నిర్ధారణ కాగా 12 లక్షల మంది కూడా మరణించారని WHO తన యొక్క రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అదే మన భారత్లో ఈ యొక్క టీబీ గణాంకాలను కనుక పరిశీలిస్తే 26,07,000 మందికి టీబీ అనేది నమోదు కావడం జరిగింది కేవలం 2024 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. వాస్తవంగా ఈ యొక్క నివేదికను ఎవరు విడుదల చేస్తారు అంటే ది ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనేటువంటి అమెరికాకు చెందిన ఒక స్వతంత్ర వాక్ సంస్థ ఈ యొక్క ఇండెక్స్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వాక్ స్వతంత్రం పైన ఈ యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 33 దేశాలలో సర్వే చేసి ఈ నివేదికను విడుదల చేయగా ఈ యొక్క నివేదికలో అగ్రస్థానంలో నార్వే, రెండవ స్థానంలో డెన్మార్క్ ఉండగా భారత్ వచ్చేసి 24వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, వరుణ నేవీ విన్యాసం 2025 ఏ దేశాల మధ్య సంయుక్తంగా నిర్వహించారు అంటే భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఇక వరుణ అనేటువంటి నేవీ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. అది ఎప్పుడు అంటే 2025 మార్చి 19 నుంచి 22 వరకు అరేబియా సముద్రంలో ఈ యొక్క విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. అలా నిర్వహించినటువంటి నేవీ విన్యాసం 2025లో ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 23వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. వరుణ నేవీ విన్యాసం భారత్ ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ఇది 23వ ఎడిషన్ అండి. 2025 మార్చి 19 నుంచి 22 వరకు అరేబియా సముద్రంలో నిర్వహించడం జరిగింది. ఇక 95వ ప్రశ్న, ఇటీవల వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కేరళ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టాన్ని అయితే రూపొందించింది. ఇలాంటి చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. వయోవృద్ధుల యొక్క హక్కుల పరిరక్షణే, సంక్షేమం, పునరావాసాల కోసమై ఈ కమిషన్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, తెలంగాణకు సంబంధించిన అంశం. ఇటీవల సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి తొలి ఉపకులాపతిగా ఎవరు నియమితులైనారు అని అడగడానికి అవకాశం ఉంది. అసలు సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఈ యొక్క యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ఇటీవల తొలి ఉపకులాపతి అంటే వైస్ ఛాన్సలర్గా ఆచార్య వైఎల్ శ్రీనివాస్ గారు నియమితులు కావడం జరిగింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మార్చి 11న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈయన ఈ యొక్క పదవిలో 5 ఏళ్ళు లేదా 70 ఏళ్ల వయసు వరకు ఉండడం జరుగుతుంది. ఇతని యొక్క స్వస్థలాన్ని కనుక పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందినటువంటి వ్యక్తి అండి. కాబట్టి డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే వైఎల్ శ్రీనివాస్ గారండి. ఇక 97వ ప్రశ్న, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతారు. కాబట్టి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా మెట్ట భూముల దినోత్సవం అన్నా కూడా ఒకటే అండి. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 2వ తేదీన ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ దినోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ అనేది ఉండడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే
ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. మొదటిసారిగా ఈ యొక్క దినోత్సవాన్ని 1997లో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రామ్సార్ నగరంలో ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించారు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలను పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇరాన్లో ఉన్నటువంటి రామ్సార్లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దానినే రామ్సార్ ఒప్పందంగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఒప్పందంలో భారత్ వచ్చేసి 1982లో చేరింది అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయి అంటే 89 అని గుర్తుంచుకోండి. ఇటీవల తమిళనాడు నుంచి 2, సిక్కిం నుంచి 1, జార్ఖండ్ నుంచి 1 నూతనంగా రామ్సర్గా గుర్తింపు పొందడం జరిగాయి. ఇక 98వ ప్రశ్న, టైమ్స్ వారు విడుదల చేసినటువంటి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి ఏకైక మహిళ ఎవరు అంటే 2025 ఫిబ్రవరి 20వ తేదీన ఈ యొక్క జాబితానైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క జాబితాలో భారతదేశానికి సంబంధించి జీవశాస్త్రవేత్త, అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ అధికారి అయినటువంటి పూర్ణిమాదేవి బర్మాన్ గారికి ఈ చోటు దక్కింది. కాబట్టి ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడగవచ్చు. కాబట్టి టైమ్స్ వారు విడుదల చేసిన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి ఏకైక భారతీయ మహిళ ఎవరు అంటే పూర్ణిమాదేవి బర్మాన్ గారండి. ఇక 99వ ప్రశ్న, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనిని ఎవరు నిర్వహిస్తారు అంటే మాత్రం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వారు ఈ యొక్క దినోత్సవాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తం లేదా థీమ్ అనేది ఉండడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే యునైటెడ్ బై యూనిక్ అండి. యునైటెడ్ బై యూనిక్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయ సైన్స్ దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నాడండి. కాబట్టి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే మాత్రం ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీనే నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 1928 ఫిబ్రవరి 28న చంద్రశేఖర వెంకటరామన్ అనేటువంటి వ్యక్తి ఫోటాన్ల పరిక్షేపణ దృగ్విషయాన్ని కనుక్కున్నాడు. దానినే రామన్ ఎఫెక్ట్ అని అనడం జరుగుతుంది. చరిత్రలో అలాంటి తేదీ మైలురాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1928 ఫిబ్రవరి 28న కనుక్కున్నటువంటి రామన్ ఎఫెక్ట్కి 1980లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 28 అనేది చరిత్రలో మైలురాయిగా నిలవాలని, సైన్స్లో ఆ యొక్క తేదీ అనేది చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అలా మొట్టమొదటి దినోత్సవాన్ని 1987లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దినోత్సవం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. 100 ప్రశ్నల వరకు డిస్కస్ చేయడం జరిగింది. మరొక 100 ప్రశ్నలు కనుక డిస్కస్ చేసుకుంటే మనకి ఈ యొక్క సెషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.